సీతాఫలాన్ని మనం తెచ్చిన తర్వాత దోరగా పండుతుంది. మెగలు ముగ్గాక అన్ని పళ్ళు తినొచ్చు, కానీ సీతాఫలం మెగలు ముగ్గాక తింటే మీకు తేడాలు వస్తాయి. లూజుగా నీరు కారేటట్టు అయిపోతుందండి సీతాఫలం. అట్లా పట్టుకుంటేనే గింజల తొక్క నుంచి ఊడి మొత్తం కుప్పలాగా రాలిపోతే చిత్ర తింటుంటే కింద కూడా పడిపోతాయి. అలా లూజ్ అయి మీరు తింటుంటే నీరు కారిపోతూ అట్లా ఉంటే కనుక ఆ సీతాఫలాల వల్ల కొంతమందికి జలుబు వస్తుంది, కొంతమందికి థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేది అలా తినటం వల్ల. ఇది రీజన్ చెప్తాను ఎందుకో. ఈ సీతాఫలాలు మీరు దోరగా ముగ్గి కొంచెం మెత్తగా ఉన్నాయి అన్నప్పుడు కరెక్ట్గా ఆ పదునదండి అట్లా తినాలి. అలా తిన్నప్పుడు మీరు అట్లా ఆ లోపలుండే సీతాఫలం గింజల పైన గుజ్జు చూసారా, దోరగా ముగ్గినప్పుడు తెల్లగా ఉండి గట్టిగా ఉంటుంది. గట్టిగా అంటే మరీ గట్టిగా కాదండి,